పార్టీ క్రియాశీల సభ్యత్వానికి యడ్ల నాగమల్లేశ్వరరావు రాజీనామా చేశారు. పాతగుంటూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయనున్నట్లు నాగమల్లేశ్వరరావు ప్రకటించారు. పాతగుంటూరులో భూముల మార్కెట్ విలువలు పొంతం లేకుండా ఉన్నాయని, ఆ సమస్యను పరిష్కరించాలని గత కొన్నేళ్లుగా ఉద్యమాలను రైతులతో కలిసి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ ముద్ర తమ పోరాటంపై ఉండకూడదనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేయడం జరిగిందని వివరించారు. పాతగుంటూరు అభివృద్ధికి కృషి చేసే నాయకులతో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చింది కూడా పాతగుంటూరు మార్పు కోసం వచ్చాను. గడిచిన 45 సంవత్సరాల్లో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు పరిపాలించారో ఒక్క ఎమ్మెల్యేనైనా ఇక్కడికి వచ్చి నేను పాతగుంటూరు అభివృద్ధి కోసం ఇది చేశానని చెప్పి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు చెప్పుకునే పరిస్థితుల్లో లేదంటే పాతగుంటూరు ఎంత దీనస్థితిలో ఉందో కూడా ప్రజలందరూ గమనించాలా. అదేవిధంగా గడిచిన 20 సంవత్సరాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గానికి వలస వెళ్తున్నారు. ఈ వలసలన్నీ ఆగాలంటే ఇక్కడ కంపల్సరీగా కూడా అభివృద్ధి అనేది జరగాల. దీన్ని అదేవిధంగా జనసేన పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళాం. అట్లాగే నజీర్ అహ్మద్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారికి, అట్లాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా పార్టీలు అడ్డు నా ఉద్యమానికి అడ్డు అవుతాయి అంటే ఏ పార్టీలో ఉండకుండా అయినా కానీ నేను ఈ పాతగుంటూరుకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్థాపించి దాని మీద కంపల్సరీగా కూడా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తానని మాజీ